హాయ్ అండి. వచ్చిందండి వయ్యారి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. కొత్త రెసిపీ అంటే ఏదో కాదండి, అవునా నిజమా, మనందరం ఇంట్లో చేసుకునే పద్ధతిలోనే చపాతీ అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు, ఆయిల్ అలాగే వాటర్ వేసుకొని మంచిగా పిండి అంతా కలిసేలాగా చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని అందులో వాటర్ పోసి ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం సేపు మరిగించుకుందాం. ఈ కాలీఫ్లవర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఆ మరిగే నీటిలో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత అందులోకి ఉల్లిపాయలు, టమోటాలు అండ్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని కొంచెం కరివేపాకుతో పాటు ఉడికిచ్చిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని 15 నిమిషాలు ఉడికించుకుందాం. తగినన్ని వాటర్ పోసుకొని అందులోకి సాల్ట్, కారం, గరం మసాలాతో పాటు కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల తర్వాత దించుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రౌండ్ షేప్లో రుద్దుకుందాం. ఇప్పుడు దాన్ని ఇలా 2 వైపులు అటు ఇటు కాల్చుకొని పక్కకు తీసుకుందాం. నవ్వమ్మా, నవ్వు ఓకే చెప్పు, ఓకే చెప్పు, ఓకే చెప్పు, ఓకే 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 చెప్పు, సూపర్ అని చెప్పు, సూపర్ అని చెప్పు. సూపర్ చెప్తే చాకీ ఇస్తా. ఓకే, అటు అటు కెమెరా కలి. ఓకే ఓకే చెప్పు, చాకీ.